హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎల్ఆర్ ఇన్వెన్షన్స్ యూట్యూబ్ ఛానల్. నార్మల్గా మన అందరి ఇళ్లలో వాటర్ పంప్స్ ఉంటాయి కదా, ట్యాంక్లో వాటర్ అనేది ఫిల్ చేయడం కోసం. ట్యాంక్లో వాటర్ నిండగానే మోటార్ దానంతటదే ఆఫ్ అయితే ఎలా ఉంటుందో అని ఒక ఐడియా వచ్చింది. అందుకనేసి ఇప్పుడు దానికోసం ఒక అటానమస్ వాటర్ ట్యాంక్ అని ప్రాజెక్ట్ చేస్తున్నా. దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే, ట్యాంక్లో వాటర్ అనేది ఫుల్గా ఎంప్టీ అయిపోతే అప్పుడు కూడా ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆన్ అవుతుంది. ట్యాంక్లో వాటర్ అనేది నిండిపోయేటప్పుడు మోటార్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ రెండు ఫీచర్స్ దీనికి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ అని చూద్దాం. ఆర్డినో యూనో బోర్డు కావాలి, ఒక అల్ట్రాసోనిక్ సెన్సర్ కావాలి, ఒక రిలే మాడ్యూల్ కావాలి, 5 వోల్ట్ రిలే మాడ్యూల్, అలాగే వీటికి కావాల్సిన కొన్ని జంపర్ వైర్స్. వీటి సర్క్యూట్ డయాగ్రామ్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ విసిసి అండ్ జిఎన్డి వచ్చేసరికి 5 వోల్ట్ అండ్ జిఎన్డిలో కనెక్ట్ చేస్తాం ఆర్డినోకి, చూడొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రిగర్ పిన్, అది వచ్చేసరికి మనం పిన్ నెంబర్ 9లో కనెక్ట్ చేయాలి. ఎకో పిన్ వచ్చేసరికి 10లో కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు అల్ట్రాసోనిక్ సర్క్యూట్ అయితే మనకి ఇక్కడ కంప్లీట్ అయింది. ఇప్పుడు రిలే మాడ్యూల్ కనెక్షన్ చూద్దాం. 3 జంపర్ వైర్స్ తీసుకున్నాం, మేల్ టు ఫిమేల్. ఇక్కడ కూడా మనకి విసిసి జిఎన్డి అలాగే ఇన్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మనం విసిసి అండ్ జిఎన్డి పిన్స్ అనేవి 5 వోల్ట్ అండ్ జిఎన్డి దగ్గర కనెక్ట్ చేస్తాం. ఇన్ అనేది సిగ్నల్ పిన్ అనమాట. సిగ్నల్ పిన్ అనేది పిన్ నెంబర్ 13 దగ్గర కనెక్ట్ చేసాం. ఇప్పుడు సర్క్యూట్ అయితే మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు కోడింగ్ పార్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రిగర్, ఎకో పిన్ అలాగే రిలే పిన్ అనేవి మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ మనం ఎంటీ వాల్యూ, ఫుల్ వాల్యూ అనే వాల్యూస్ ఇచ్చుకున్నాం. అవి ఎలా ఇవ్వాలో మీకు చెప్తాను. అలాగే డ్యూరేషన్, డిస్టెన్స్ అనేవి కూడా ఇచ్చుకున్నాం. అలాగే పంప్ స్టేట్ ఫాల్స్ ఇచ్చాయి, ఎందుకంటే ఉత్తప్పుడు ట్యాంక్ అనేది ఆఫ్ స్టేట్లో ఉండాలి కాబట్టి. అలాగే సెటప్ పార్ట్లో పిన్ మోడ్ డిక్లేర్ చేసాం అనమాట. అంటే ఏ పిన్స్ ఇన్పుట్, ఏ పిన్స్ అవుట్పుట్ అనేవి మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే లూప్లో అల్ట్రాసోనిక్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం అనేది ఈ ఫార్ములా వాడాను. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఫార్ములానే కొంచెం మాడిఫై చేసాం అనమాట. అలాగే ఇక్కడ మనకి డిస్ప్లే మీద డిస్టెన్స్ అనేది ప్రింట్ అవ్వడం కోసం ఈ లైన్. ఫర్ సపోజ్ ట్యాంక్ అనేది ఫుల్ ఉండేటప్పుడు పంప్ ఆఫ్ చేయాలి కాబట్టి డిస్టెన్స్ అనేది ఫుల్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే పంప్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి డిస్ప్లే మీద పంప్ తాలూకా స్టేట్ అనేది కూడా చూపిస్తుంది. పంప్ ఆన్లో ఉందా లేక ఆఫ్లో ఉందా అని ఇక్కడ మనం క్లిక్ చేస్తే తెలుస్తుంది ల్యాప్టాప్లో. అలాగే ఇంకొక కండిషన్ ఏంటంటే, డిస్టెన్స్ అనేది ఎంటీ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ ట్యాంక్లో వాటర్ అనేది పూర్తిగా ఎంటీ అయిపోతే అప్పుడు మనకి పంప్ ఆన్ అవ్వాలి కదా, దానికోసం పంప్ ఆఫ్ అవ్వడానికి ఒక కండిషన్, పంప్ ఆన్ అవ్వడానికి ఒక కండిషన్ మనం పెట్టాం అనమాట. అంతే. అలాగే ఈ డిలే దేనికోసం అంటే, ఎవ్రీ 1 సెకండ్కి ఆర్డినో అనేది చెక్ చేస్తుంది అనమాట. ట్యాంక్ అనేది ఎంటీగా ఉందా లేక ఫిల్ అయి ఉన్నదా అని ప్రతి సెకండ్ చెక్ చేస్తుంది. ఏ సెకండ్ అయితే దానికి ఎంటీగా లేదనిపించిందో అప్పుడు మనకి అది ఆన్ చేయడం చేస్తుంది. ఇది కోడ్ అనమాట. ఇక్కడ ఎంటీ వాల్యూ, ఫుల్ వాల్యూ ఎలా పెట్టాలంటే, ఫుల్ వాల్యూ ఎప్పుడు మీరు 5 పెట్టుకోండి. 5 వచ్చిందంటే వాటర్ ఫుల్గా ఉందని అర్థం. అలాగే ఇక్కడ ఎంటీ వాల్యూ అనేది ఎంత పెట్టాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్యాంక్ తాలూకా టోటల్ హైట్ ఎంత ఉందో చూడాలి. టోటల్ హైట్ లోంచి 5 తీసేస్తే వచ్చిన వాల్యూయే ఎంటీ వాల్యూ అనమాట. ఇక్కడ ట్యాంక్ మోడల్లో ఒక చిన్న సెటప్ చేస్తున్నా. దాని హైట్ వచ్చేసరికి 50 సెంటీమీటర్స్ ఉంది. ఆ 50 సెంటీమీటర్స్ నుంచి 5 తీస్తే 45 కాబట్టి నేను ఎంటీ వాల్యూ 45 పెట్టాను అంతే. ఇక్కడ ట్యాంక్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఈ వాల్యూస్ మారే ఛాన్స్ ఉంటుంది, మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ బోర్డ్ అనేది మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. టూల్స్ పోర్ట్కి వెళ్ళి బోర్డు దగ్గర ఆర్డినో ఏవిఆర్ బోర్డ్స్లో ఆర్డినో యూనో సెలెక్ట్ చేయాలి. అలాగే పోర్ట్ దగ్గర కామ్ నెంబర్, ఇక్కడ కనిపించే కామ్ నెంబర్ క్లిక్ చేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ బటన్ క్లిక్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ వచ్చేసరికి 50 లైక్స్ కానీ ఈ వీడియోకి క్రాస్ అయినట్టయితే అల్ట్రాసోనిక్తో నేను ఇంకా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇంకేమైనా చేస్తాను. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.